షేర్ చాట్ కంపెనీ వాళ్ళతో మనం కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు గైస్. మీరు అందరూ ఇంట్లో కూర్చొని వర్క్ అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ అయితే బీటెక్ కానీ డిగ్రీ కానీ బీఎస్సీ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు గైస్. కంప్లీట్లీ ఫ్రీగానే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు మంత్కి 20,000 మీరు ఈజీగా అయితే ఎర్న్ చేయొచ్చు గైస్. మీరు వర్క్ చేస్తూ ఫుల్ టైం వర్క్ అయితే చేయాలి, ఎటువంటి పార్ట్ టైం అయితే కాదు గైస్. సో జస్ట్ మీకు ఒక వాట్సాప్ ఉండి మీకు మినిమం ఒక క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్కి అయితే గైస్ మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు అండ్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు గైస్. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ కానీ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అండ్ నాకు సపోర్ట్గా లైక్ అయితే చేయండి. షేర్ చాట్ కంపెనీ వారితో మనకి డేటా అనలిస్ట్ రోల్కి అయితే హైరింగ్ అయితే చేస్తున్నారు గైస్. ఇక్కడ మనం చూసారు, ఇక్కడ మనకి షేర్ చాట్ క్లియర్గా ఇచ్చారు మనకి. సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయినా అవసరం లేదు గైస్. అండ్ ఇన్కేస్ మీ ఎవరైనా 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు రిమోట్ జాబ్ ఫ్రెండ్స్, అంటే మీరు అందరూ పర్మనెంట్లీ ఇంట్లో కూర్చునే వర్క్ అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇక్కడ మనకైతే మెయిన్గా ఈ ఆఫీస్ అయితే మనకి, అంటే కంపెనీ అయితే మనకి షేర్ చాట్ కంపెనీ అయితే మనకి గురుగ్రామ్ అని చెప్తున్నారు వాళ్ళు. సో ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఆన్లైన్లో రీసెంట్గానే 7 days ago అయితే రిలీజ్ చేశారు గైస్. సో ఇక్కడ మనకి జాబ్ డిస్క్రిప్షన్ మీ పరంగా మీరు చూసుకున్నట్లయితే ది యాడ్స్ ఆపరేషన్ టీమ్స్ రెస్పాన్సిబిలిటీ సెట్టింగ్ అప్, మేనేజింగ్, అనలైజింగ్ అండ్ ఆప్టిమైజింగ్ డిజిటల్ అడ్వాన్స్ క్యాంపెయిన్స్. సో మనం ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టాగ్రామ్ తీసుకున్నట్టయితే గైస్, మీరు ఇన్స్టాగ్రామ్లో మనకి ప్రతి స్టోరీకి ఒక యాడ్ అయితే వస్తుంది కదా. సో అలాగా ఇక్కడ కూడా మనకి షేర్ చాట్లో యాడ్స్ అంటే వస్తుంటాయి. ఆ యాడ్స్ అనేది మనకి వాళ్ళు ఎంత మనీ పే చేస్తారు. సో అది మనకి ఎప్పటి వరకు టైం ఉంది. సో ప్రతిదీ మీరు దాన్ని అయితే మీరు పెర్ఫామ్ చేయలేదు టాస్క్స్ అనేవి. సో ఇన్ కేస్ ఎవరికైనా ట్రబుల్ ఇష్యూ వస్తే మీకు అది ఎందువల్ల మీకు ట్రబుల్ ఇష్యూ వచ్చిందో మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ మనకి ఒక యాడ్ నుంచి మనకి రెవెన్యూ ఇన్కమ్ మనకి ఎంత వస్తుందో సో ప్రతిదీ మీరైతే షేర్ కంపెనీ వాళ్ళకైతే చెప్పాలి కదా. సో ఇది మీ వర్క్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి డేటా మేనేజ్మెంట్ మీరు స్కిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మెయిన్గా గ్యాదరింగ్, ఆర్గనైజింగ్, మెయింటైన్ డేటా రిలేటెడ్ అడ్వైజింగ్ క్యాంపెయిన్స్, రెవెన్యూ. సో ఇక్కడ మనకి చాలా మంది మనకి షేర్ చాట్ యాప్లో యాడ్స్ అనేది రన్ చేస్తుంటారు. సో వాళ్ళ నుంచి మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది, ఆ ఇన్కమ్కి మనకి డేకి ఎంత వస్తుంది, మంత్లీ ఎంత వస్తుంది, సో ప్రతిదీ మీరైతే కౌంట్ చేసి కంపెనీ వాళ్ళకైతే ఇవ్వాలి కదా. సో ఇది మీ వర్క్ అయితే ఉంటుంది. దీనికి మనం మెయిన్గా ఏమేమి కావాలంటే ఎస్క్యూఎల్, బిగ్క్వెరీ రావాలని చెప్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ మనకి డేటా అంటే మనకి రెవెన్యూ ఎంత వచ్చిందో ప్రతిదీ మీరు కంపెనీ వాళ్ళు చెప్పాలి కాబట్టి మనకి ఎస్క్యూఎల్ ఖచ్చితంగా రావాలని చెప్తున్నారు వాళ్ళు. కీ పెర్ఫార్మెన్స్ మెట్రిక్స్, సో మీకంటూ ఒక టాస్క్ ఇస్తారు కదా వాళ్ళు. టాస్క్ అని మీరంతా కంపెనీ వాళ్ళకైతే ఖచ్చితంగా వీక్లీ కానీ మంత్లీ కానీ సబ్మిట్ చేస్తున్నారు రిపోర్ట్స్ అనేవి. మీకు స్టార్టింగ్ చెప్పాం కదా గైస్ 0 to 2 years ఎక్స్పీరియన్స్ అని. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మీకు అయితే బాగా యూజ్ అవుతుంది. డేటా అనలిస్ట్ కానీ బిజినెస్ డేటా అనలిస్ట్ కానీ ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వీళ్ళు తీసుకుంటారు గైస్. సో అలాగనే ఫ్రెషర్స్ సైన్స్ కూడా తీసుకుంటారు. సో మీరు చాలా ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి గైస్. నెక్స్ట్ మనకి స్ట్రాంగ్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్. సో మీకు చాలా ఎక్కువ నాలెడ్జ్ ఎందులో ఉండాలంటే ఎస్క్యూఎల్, బిగ్క్వెరీ అండ్ ఎక్సెల్. సో ఎంఎస్ కూడా చెప్పాలి మనకి ఓన్లీ ఎక్సెల్ మాత్రం చెప్పారు వాళ్ళు. సో ఎక్సెల్ ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకుంటే గైస్ మీకు అయితే యూజ్ అవుతుంది ఇది. సో మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ సేల్ ఫోర్స్ చెప్తున్నారు వాళ్ళు. సో మీకు ఇది మాక్సిమం మీకు అయితే ఈ 3 ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మీకు అయితే ఉండాలి, ఎస్క్యూఎల్, బిగ్క్వెరీ అండ్ ఎక్సెల్. సో ఈ 3 ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు. ఈ 3 మీకైతే స్కిల్స్తో ఉండాలి గైస్. నెక్స్ట్ మనకి ఇది ఒక ఇంటర్నెట్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అని చెప్తున్నారు వాళ్ళు. డిపార్ట్మెంట్ వచ్చేసి మీకైతే డేటా సైన్స్ అనలిస్ట్ గైస్. ఇక్కడ మీకు వర్క్ అనేది ఫుల్ టైమ్గా చేయాల్సిన ఎటువంటి పార్ట్ టైం అయితే కాదు, మీరు ఫుల్ టైమ్గా పర్మనెంట్గా మీకైతే రోల్ అయితే ఇస్తారు వాళ్ళు, డేటా అనలిస్ట్ రోల్ అయితే. నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ అయితే మనకి బీటెక్ కానీ బీఈ వాళ్ళు ఎనీ స్పెసిఫికేషన్స్ అంటే బీఎస్సీ కానీ ఇంకా మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు గైస్. అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. గైస్ ఇదైతే మీకు ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు, నేనే మీకు స్వయంగా ఫోటోషాప్ కోర్స్ అయితే నేర్పిస్తున్నాను. అసలు ఫోటోషాప్ ఎందుకు నేర్చుకుందామని ఖచ్చితంగా డౌట్ అయితే ఉంటుంది కదా. మీరు ఒక ఫ్రీలాన్సర్గా మీరు ఒక గ్రాఫిక్ డిజైన్గా వర్క్ చేస్తూ పర్ డే మీరు 1000 rupees ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోటోషాప్ కోర్స్ నేర్చుకున్నాం అనుకోండి, నేర్చుకున్నాక మీకు క్లయింట్స్ దొరకట్లేదు అని అంటారు. సో క్లయింట్స్ ఎక్కడ దొరుకుతారు, మీరు క్లయింట్స్తో ఏం మాట్లాడాలి, మీకు మీ దగ్గరికి క్లయింట్స్ ఎలా వస్తారు, ప్రతిదీ మనం కోర్సులో చెప్తాను గైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వండి. ఈ కోర్స్ కూడా మీకు తెలుగులో నేర్పిస్తాను లైవ్గా. అండ్ హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకి ఎవరికైనా సరే వాకిన్ ఇంటర్వ్యూస్ కానీ ఇలాంటి జాబ్ అప్డేట్స్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు మనకి అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. ఇలాంటి మరిన్ని జాబ్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.